వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి సుభాష్ ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్గా వినిపిస్తున్న పేరు. నేడు ఆంధ్రప్రదేశ్లోని సోషల్ మీడియాలో అలాగే కొన్ని పేపర్ల వారి వ్యూస్ కోసం మంత్రివర్గ విస్తరణలో కొంతమంది మంత్రులకు ప్రభుత్వం ఉద్వాసన పలికి కొత్త వారికి అవకాశం ఇవ్వబోతున్నట్లుగా ప్రచారం చేస్తున్నాయి. అందులో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ని కూడా తొలగించబోతున్నట్లు ఊదిరిగొడుతున్నాయి. వాసంశెట్టి సుభాష్ అంబేద్కర్ కోనసీమ ప్రాంతానికి చెందిన ఒక బీసీ శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందిన బలమైన నేత. రాష్ట్రంలో బీసీలలో 139 కులాలలో లక్షలాది మందితో సభలు సమావేశాలు నిర్వహించే దమ్మున్న నేత. న్యాయవాదిగా, ఆర్థికంగా బీసీ వర్గాల్లో బలమైన ప్రజాదరణ ఉన్న నాయకుడు వాసంశెట్టి సుభాష్. అధికారంలో ఉన్నా, అధికారంలో లేనప్పుడు కూడా ఆయనకున్న ఆదరణ మాత్రం అపూర్వం. అనైక్యతతో, అసమానతతో తమ సామాజిక వర్గ శక్తిని, ఐక్యతని రాష్ట్ర రాజకీయ పార్టీలకు గతం కంటే మిన్నగా చాటి చెప్పిన ఘనత వాసంశెట్టి సుభాష్ది. అతి పిన్న వయసులో రాజకీయ అరంగేట్రం చేసి తొలి ప్రయత్నంలోనే ఎమ్మెల్యే అయి అధినాయకుని నమ్మకంతో మంత్రివర్గంలో చోటు సంపాదించుకున్న వ్యక్తి. జనబలం కలిగిన బీసీ వర్గాల్లో మాస్ లీడర్ వాసంశెట్టి సుభాష్. అటువంటి బలమైన యువనేతను సోషల్ మీడియాలో, కొన్ని డిజిటల్ పత్రికల్లో ఏవేవో ఊహాగానాలు, పిచ్చి రాతలు రాయడం, ప్రచారం చేయడం చూస్తుంటే ఆయన్ని ఎలాగైనా బలహీనపరచాలని ప్రత్యర్థులు చేస్తున్న కుట్రలో భాగమేని బీసీ సంఘ నాయకులు కొట్టిపారేస్తున్నారు. ఆయన్ని బలహీనపరచాలని కొన్ని శక్తులు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నాయని, ఇలాంటి ఉడతా ఊపులకు, బ్లాక్మెయిల్ రాజకీయాలకు భయపడే ప్రసక్తి లేదన్నారు. బీసీలంతా వాసంశెట్టి వెనకే ఉన్నదని తెలుగుదేశం పార్టీ అధినాయకత్వానికి బాగా తెలుసు. వాసంశెట్టి సుభాష్ శక్తి సామర్థ్యాలు స్పష్టంగా తెలుసు. అందుకే ఆయనకి ఎమ్మెల్యే సీట్ ఇచ్చి గెలిపించడమే కాకుండా మొదటిసారి మంత్రిని కూడా చేశారు. రాజకీయాలలో 40 సంవత్సరాల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడికి ఎవరి శక్తి సామర్థ్యాలేంటో స్పష్టంగా తెలుసుకునే రాజకీయ అనుభవం ఉంది. అసమర్థులకు, అశక్తులకు ఆయన అవకాశాలు కల్పించే సమస్య లేదు. వాసంశెట్టిని అగౌరవపరిచేలా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ రాజకీయ విశ్లేషకులు మాత్రం పడి లేచిన యువకుడు అని కితాబునిస్తున్నారు. ఎందుకంటే ఆయన మనస్తత్వం స్పష్టంగా తెలిసిన వ్యక్తులు చెప్పే మాటలు ఒకసారి మాటిస్తే ఆ మాటకు కట్టుబడి ఉండిపోయే రకం ఆయన. అటువంటి అరుదైన నైతిక విలువలు కలిగిన వ్యక్తులు నేటి రాజకీయాల్లో వెతికినా కనబడని పరిస్థితి అంటున్నారు. నిబద్ధత కలిగిన వ్యక్తులు రాజకీయాలలో రావటం, నేటి కలుషిత రాజకీయాలను ప్రక్షాళన చేస్తూ రాజకీయాల్లో రాణించటం సమాజానికి ఎంతైనా అవసరమని చెప్తుంటారు. ఆ ప్రయత్నంలో ఉన్న యువ నాయకుడిని ప్రోత్సహించాల్సింది పోయి కొన్ని మీడియా శక్తులు నేడు కుట్రలకు పాల్పడుతున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సుభాష్ తాను ప్రాతినిధ్యం వహించిన రామచంద్రాపురం నియోజకవర్గానికి గాని, తన సొంత నియోజకవర్గం అమలాపురంలో రాజకీయ కుట్రలు ఎదుర్కొంటూ, పనిలో సీనియర్లతో పోటీపడుతూ, తన పరిణితిని, సామర్థ్యాన్ని నిరూపించుకుంటూ, ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనలో అహర్నిశలు కష్టపడుతూ రాజకీయ మేధావులకు ఆశ్చర్యపరుస్తున్నారు. అతని ప్రతి అడుగు ఔత్సాహిక రాజకీయ యువతరానికి ఆదర్శంగా నిలుస్తుంది. ఖచ్చితంగా వాసంశెట్టి సుభాష్ రాజకీయాలలో 30 సంవత్సరాల పాటు కొనసాగటం ఖాయమంటున్నారు నియోజకవర్గం ప్రజలు. ఆయనకు ఎటువంటి ఇమేజ్ లేకుండానే ప్రేమతో లక్షలాది మంది హృదయాలలో స్థానం సంపాదించిన అరుదైన నేతగా సుభాష్ ఎదిగాడని కొనియాడుతున్నారు. ఎంతో మంది ఎన్ని ఆటంకాలు సృష్టించినా అతన్ని ఆపటం ఎవరి వల్ల సాధ్యం కాదనే కాన్ఫిడెన్స్తో ఉన్నారు. రాజకీయం అంటే సేవారంగం. తాను తన సాయం కోరి వచ్చిన ప్రతి ఒక్కరికి సాయం చేసిన వ్యక్తిగా ఆ ప్రాంతంలో చిరపరిచయమే. అలా సాయం చేసే గొప్ప గుణం తప్ప మరో బ్యాక్గ్రౌండ్ ఆయనకు లేదు. కేవలం సేవా బ్యాక్గ్రౌండ్ ఉన్న వాసంశెట్టి సుభాష్ విస్తృత స్థాయి సేవారంగమైన రాజకీయాలలో అడుగుపెట్టి తనను తాను నిరూపించుకే పనిలో నిమగ్నమై ఉన్నాడు.
రాష్ట్రంలోని ఆయన శక్తి సామర్థ్యాలు చూసి ఓర్వలేని కొందరు ఓ బీసీ వర్గానికి చెందిన వ్యక్తి అంత త్వరగా ఎదగడం సహించలేక ఈర్షతో ఏవేవో రాసుకొచ్చి ఏవేవో కథనాలు చెప్పినంత మాత్రాన ఆయనకు కలిగే నష్టమేమీ లేదు అని నియోజకవర్గ ప్రజలు కొట్టిపారేస్తున్నారు. ఆయన సేవ సమర్థత ఇప్పుడు మీడియా చేస్తున్న వ్యతిరేక ప్రచారం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా వాసంశెట్టి సుభాష్ గురించి ప్రజలు చర్చించుకునేలాగా చేయగలిగింది. ఇది ఖచ్చితంగా మరక మంచిదే అన్నట్లు అతని సేవా సమర్థత రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడిచి రాజకీయంగా అతని ఎదుగుదలకు దోహదపడేలా ఈ ప్రచారం సాగుతుందని విశ్లేషకుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎంతటి రాజకీయ అనుభవం ఉన్న వారికైనా ఆశ్చర్యం కలగక మానదు. నేడు ఆయనపై జరుగుతున్న పద్మవ్యూహ కుట్రలను ఒంటరి పోరు చేస్తున్న వాసంశెట్టి సుభాష్ నెగ్గుకు రాగలడా లేక పద్మవ్యూహంలో అభిమన్యుడిలా మిగిలిపోతాడా అని చూద్దాం.